హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చారితశ్రీ. ఈరోజు మెత్తన పకోడీ వేసే విధానం చూద్దాం. ముందుగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ బాగా కలుపుకోవాలి. కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండి, 2 టేబుల్ స్పూన్ వరిపిండి, 1 కప్పు శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. చేతితో పట్టుకుంటే జారుతుంటూ ఉండాలి, లేదంటే బాగా లూజ్ అయిపోతే నూనె పెట్టేస్తుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి. మా ఆయన స్వీట్స్ చేస్తారు. మీకు ఏమైనా స్వీట్స్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, చేయమంటాను. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఏ స్వీట్ కావాలో. మన ఛానల్లో ఉంటాయి నువ్వులుండలు, కొబ్బరిండలు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్? బాగా ఎర్రగా వేపుకోవాలి, కలుపుకొని తీసుకోవాలి. మొత్తం మిగిలినంతా అలానే వేసుకొని సర్వింగ్ ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మెత్తని పకోడీ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.